కరోనా లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు మీరి ఒక మొబైల్ షాప్ తెరిచించారని తండ్రి కొడుకులను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాత జరిగిన దారుణం మొత్తం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తమిళనాడులోని సాత్తన్కులంలో జరిగిన జయరాజ్ బెన్నెక్స్ లాకప్ డెత్ కేసు మీకు గుర్తుందా? జూన్ 2020లో తమ షాప్ మూసేయడంలో కాస్త లేట్ అయిందని పోలీసులు జయరాజ్ మరియు అతని కొడుకు బెన్నిక్స్ను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో వారిద్దరిపై అత్యంత కిరాతకంగా దాడి చేసి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ తండ్రి కొడుకులు ప్రాణాలు విడిచారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఇంతటి క్రూరత్వానికి పాల్పడటం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసును సిబిఐ విచారించగా తాజాగా ఏప్రిల్ 6, 2026న మదురై కోర్టు ఒక చారిత్రక తీర్పునిచ్చింది. ఈ కేసును అత్యంత అరుదైనది, రేరెస్ట్ ఆఫ్ రేర్గా పరిగణించిన న్యాయస్థానం ఈ దారుణానికి ఒడిగట్టిన 9 మంది పోలీస్ అధికారులకు ఏకంగా ఉరిశిక్ష, డెత్ పెనల్టీ విధించింది. దీంతో పాటు దోషులందరికీ కలిపి 1.40 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించి ఆ డబ్బును బాధిత కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రక్షక భటులే భక్షకులుగా మారితే చట్టం ఎంత కఠినంగా శిక్షిస్తుందో చెప్పడానికి ఈ తీర్పే ఒక గొప్ప ఉదాహరణ.